అందుకోసమే ఈనాడు వేదవ్యాస భగవానుల వారు గజేంద్రుని అర్జునుని నిమిత్తమాత్రునిగా పెట్టుకొని శ్రీకృష్ణ పరమాత్మ లోకానికి భగవద్గీతను ఏ రూపంగా మానవాళికి అందించినాడో ఇక్కడ గజేంద్రుని యొక్క చరిత్రను ముందుగా చూపుతూ మానవాళికి ఆధ్యాత్మిక సంపదను పంచిపెట్టినటువంటి దివ్య పురుషుడు వేదవ్యాస భగవానుల వారు. సంస్కృతంలో భాగవతమును వ్రాయగా సంస్కృతంలో శ్లోక రూపమున భగవంతుడైనటువంటి వేదవ్యాస భగవానుల వారు లిఖించగా దానికి పద్యకావ్య రూపంలో భక్త పోతన దివ్యపురుషుడు కారణజన్ముడు అని ఎవరనుకుంటున్నారు? ఈ గజేంద్రుడు వైకుంఠమును చేరగా వైకుంఠధామమును పొందగా శ్రీహరియే గజేంద్ర, కొంచెము నువ్వు మహాపరమభక్తునివి కదా, ఇట్టి భాగవతమును, ఇట్టి గజేంద్ర మోక్షమును, ఇట్టి భాగవతోత్తములైనటువంటి పరమ భక్తాగ్రేశ్వరుల చరిత్రను నువ్వు లిఖించాలని చెప్పి ఆ గజేంద్రుణ్ణి భక్తపోతనగా పంపినాడు శ్రీ మహావిష్ణువు. గజేంద్రుని యొక్క అవతారము భక్తపోతన మహాత్ముల వారు. ఆ మహాత్ముడు చాలా దివ్య పురుషుడు, సర్వసంగ పరిత్యాగి, ఆ భగవంతుని యొక్క కరుణాకటాక్షాన్ని పొందినటువంటి దివ్య పురుషుడు. చూశారా? అప్పుడప్పుడు అవతార పురుషులు భగవంతుని కరుణాకటాక్షాన్ని పొంది పరమభక్తాగ్రేసురులు ఎంతమందో జన్మిస్తుంటారు. మానవులు తెలుసుకోలేరు, ఉన్నప్పుడు దూషిస్తారు, చచ్చినాక పూజిస్తారు. ఈ లోకం అది సహజంగా వస్తుంది. మాయా ప్రేరితులై మాయకు దాసులై ఆ మహత్తును తెలుసుకోలేరు మానవులు.